లాంగ్ స్టాండింగ్ ఉన్నారని వేరే స్టేషన్కి అటాచ్మెంట్లు ఇవ్వడం అట్లా జరిగింది. కాబట్టి ఒకసారి స్ట్రెంత్ అందరూ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి స్ట్రెంత్ అంతా ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళందరినీ మళ్ళీ మనం తెచ్చుకొని ఒకసారి అన్ని స్టేషన్ కూడా స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. మ్యాన్ పవర్ ఆడిటింగ్ అనేది నేను చేస్తున్నాను. మ్యాన్ పవర్ అసలు ఎక్కడ ఉన్నారు ఏంటి మనం ఎలా యూటిలైజ్ చేసుకుని ఒకటి మొదలుపెట్టాము. సో అది హెడ్ క్వార్టర్ నుంచి చేయాలంటే దానికి ఒక కన్సర్న్ సీట్లు ఉంటాయి. A1, A2, A3 అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ వింగ్ ఉంటుంది. దాని ద్వారా చేయాలి అది. సో అది చేస్తున్నాం. దాంతో క్రైమ్ ఎక్కడ ఎక్కువ రిపోర్ట్ అవుతుందనే దాన్ని బట్టి స్ట్రెంత్ అక్కడ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. అలా అనాలిసిస్ చేసి చేయాలి. సో అది ఒకటి చేస్తాను, నేను చూస్తున్నాను. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు యంగ్స్టర్స్ బైక్ రైడింగ్, ఈ అవుట్స్కట్స్లో ఈ లీగల్ యాక్టివిటీస్ చేయడం, యూత్ కొంతమంది వైలేషన్ చేయడం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెడతాం ఖచ్చితంగా. దానికి మ్యాన్ పవర్ చూసుకుని యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. కన్సర్న్ ఆఫీసర్స్ ఆల్రెడీ అందరూ వెల్వర్స్డ్, బాగా తెలిసిన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. మీ మేడం చాలా యాక్టివ్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. సో విల్ టేక్ కేర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ నీడెడ్ ఫర్ దిస్ సబ్ డివిజన్. విల్ టేక్ కేర్ డెఫినెట్లీ విల్ లుక్ అవుట్. క్రైమ్ ఏంటి, అసలు ఎలాంటి క్రైమ్ ఇక్కడ రిపోర్ట్ అవుతుంది, ఎలాంటి నేరాలు ఇక్కడ ఉన్నాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదంతా నేను స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు మ్యాన్ పవర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, బెస్ట్ ఆప్టిమిస్టిక్ యూటిలైజేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ అండర్స్టాండింగ్ ది క్రైమ్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్ ఆఫ్ క్రైమ్ ఇన్ దిస్ సబ్ డివిజన్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ టౌన్. సో దానిపైన మనం వర్కౌట్ చేసి ముందుకెళ్ళాలి. పుట్టపర్తి చూశాను, ధర్మవరం చూశాను, తర్వాత పెనుగొండ వెళ్ళాను. ఇంక ఇప్పుడు హిందూపూరు, కదిరి వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ కదిరి, రేపు హిందూపూర్ వెళ్తాం. ఆ తర్వాత ఒక్కొక్కటి ఎలా ఉందో ఏంటో చూసి మళ్ళీ అందరూ ఆఫీసర్లతో క్రైమ్ మీటింగ్ ఉంటుంది, పెడతాం. ఇంకా రకరకాల మీటింగ్స్, రివ్యూస్ పెట్టుకున్నప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అది ఉంది, సమాచారం ఉందండి. అది అవుట్స్కట్స్, గంజాయి, ప్రెస్